Shobhu Garu was constantly in search of like, so Bahubali 3, the ultimate thing is there. But before that, how can we continue on it? రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఒక ఎలివేషన్, ఒక వైబ్రేషన్. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఒక ఎమోషన్. ఈ వైబ్రేషన్, ఈ ఎమోషన్ జత చేసి రెండు పార్టుల్ని ఒక పార్ట్ గా చేసి ప్రజల యొక్క ఎమోషన్ టచ్ చేయడానికి బాహుబలి ద ఎపిక్ రిలీజ్ చేయబోతున్నారు రాజమౌళి గారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ లో ట్రెండ్ సెట్ చేసింది. ఓవర్సీస్ నుంచి 5.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్ 5.5 కోట్లు కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ 11 కోట్లు ఇప్పటి వరకు కలెక్ట్ చేసి పెట్టింది. డే 1 కలెక్షన్స్ ప్రీమియర్ డే 1 చూసుకున్నట్లయితే ట్రేడ్ వర్గాల నుంచి, క్రిటిక్స్ నుంచి రిలీజ్ అయిన న్యూస్ 20 కోట్ల నుంచి 25 లేదా 30 కోట్లు డే 1 కలెక్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. రీ రిలీజ్ లోనే ఒక ట్రెండ్ సెట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ గారికి, జక్కన్ గారికి హ్యాట్స్ అప్ అని చెప్పాలి. ఇంకా బాహుబలి 3 ఉందా లేదా, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు తీసే అవకాశం ఉందా లేదా, అన్నిటికీ జక్కన్ గారు చెక్ పెట్టేసి బాహుబలి పార్ట్ 3 అని ఆయన మాటల్లోనే విన్నాము మనం. ఎందుకంటే బాహుబలి 3 అనేది లేకపోతే జక్కన్ గారు ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, ఆ మాటను బయటకు ఎలా వదులుతారు? సో బాహుబలి 3 తీయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఎప్పట్లో సాధ్యపడకపోవచ్చు, కానీ డెఫినెట్లీ బాహుబలికి ఉన్న హైప్ ని ఏ మనిషి భూమి పుట్టుడైనా సరే క్యాచ్ చేసుకుంటారు. మరి జక్కన్ గారు ఎందుకు క్యాచ్ చేసుకోరు? అటువంటి హైప్, అటువంటి ఎమోషన్ ఉన్న సినిమాని, ప్రజల ఎమోషన్ తో ఆడుకున్న బాహుబలిని ఊరికే వదిలేస్తారా? 3 ఖచ్చితంగా తీస్తారు. ఇప్పట్లో కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ చూసుకున్న ఈవెన్ భూమి మీద పుట్టిన ఏ హీరోకైనా సరే ఇన్ని కమిట్మెంట్లు ఉన్న హీరో అయితే భూమి మీద లేడు. బాలీవుడ్ కాదు, ఈవెన్ హాలీవుడ్ టామ్ క్రూజ్ గారు కూడా 4-5 సినిమాలు కూడా ఫ్యూచర్ లో లేవు. అలాంటి ప్రభాస్ గారికి కల్కి 2 ఉంది, సలార్ 2 ఉంది, ఫౌజీ 2 ఉంది, ఇది స్పిరిట్ 1 ఉంది, 2 ఉంది. ఆల్రెడీ రాజసాబు కూడా ఉండబోతుంది 2 పార్ట్లు అంటారు. అన్ని 2 పార్ట్లు ఏమొచ్చినా సరే. అంతేకాదు బ్రహ్మరాక్షస్ ఫ్రాంచైజీ అంటున్నారు. ప్రశాంత్ వర్మతో మరి ఎటువంటి ఫ్రాంచైజీ మొదలు పెట్టబోతున్నా మనకైతే తెలియదు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఒక వైబ్రేషన్, ఒక వెలివేషన్, ఒక ఎమోషన్సే కాదు. రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఒక కనెక్షన్, ఒక కమిట్మెంట్. ఆ కనెక్షన్ కి, ఆ కమిట్మెంట్ కి మనం కనెక్ట్ అయిపోయామంటే ఇంకా ఆ ప్రేమ నుంచి, ఆ వైబ్రేషన్ నుంచి, ఆ ఎమోషన్ నుంచి బయటికి రాలేము. మరి ఇది ఎక్కడికి కూర్చొని డైలీ కలెక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టి ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.